तन ले हमें अब हाँ ये फ्रैड जला है क्या तन ले हमें अब हाँ ये फ्रैड जला है क्या तन ले हमें अब हाँ ये फ्रैड जला है क्या ఈ దినం అనగా 26/7/2025 సంవత్సరం తెల్లవారుజామున రుద్రంపల్లి గ్రామ శివారులో గల బిసల మల్లప్ప గారి టెంపుల్ దగ్గర గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు తెల్లవారుజామున 3:30 గంటలకు స్టేషన్ నుండి బయలుదేరి మార్గమధ్యంలో పంచాయతీదారులను సేకరించుకొని 4:30 గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేరగా మా రాకను గమనించి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పారిపోవటకు ప్రయత్నించగా నా సిబ్బంది సహాయంతో వారిలో 12 మందిని పట్టుకొనగా 3 వ్యక్తులు పారిపోయినారు. అంతటా వారి ఊరు పేర్లు విచారించుకొనగా మొదటి వ్యక్తి తన పేరు బోయ నాగభూషణ, వయసు 45 సంవత్సరాలు, తండ్రి లింగప్ప, రుద్రంపల్లి గ్రామం అని. రెండవ వ్యక్తి బోయ బొమ్మన్న, వయసు 54 సంవత్సరాలు, సన్నాఫ్ లేట్ పశువుల లింగప్ప, రుద్రంపల్లి గ్రామం అని. మూడవ వ్యక్తి పశువుల మంజునాథ్, వయసు 19వ సంవత్సరంలో, సన్నాఫ్ లేట్ పి నాగభూషణ, రుద్రంపల్లి గ్రామం అని. నాలుగవ వ్యక్తి సుబ్బరాయుడు, వయసు 56 సంవత్సరంలో, తండ్రి తలారి గుర్రప్ప, కంబదూరు గ్రామం అని. 5 సయ్యద్ అష్రాఫ్, వయసు 47 సంవత్సరంలో, తండ్రి ఇబ్రహీం సాబ్, అనంతపురం పట్టణం అని. 6వ వ్యక్తి చెంచుగొల్ల వెంకటేష్, వయసు 49 సంవత్సరంలో, సన్నాఫ్ లేట్ పెద్దన్న, అనంతపురం పట్టణం అని. 7వ వ్యక్తి నజముద్దీన్, 45 సంవత్సరాల వయస్సు, తండ్రి బదూరాద్దీన్ కుంజు, కేరళ రాష్ట్రం అని. 8వ వ్యక్తి ఫసలుద్దీన్, వయసు 43 సంవత్సరంలో, తండ్రి బడరుద్దీన్ కుంజు, కేరళ రాష్ట్రం అని. 9వ వ్యక్తి ఎన్ నౌషాద్, వయసు 42 సంవత్సరంలో, సైనుద్దీన్, తండ్రి పేరు కేరళ రాష్ట్రం అని. 10వ వ్యక్తి షేక్ ఫరూక్ బాషా, 52 సంవత్సరాలు, తండ్రి కాదర్ వలి, అనంతపురం పట్టణం అని. షేక్ షఫీ, 52 సంవత్సరాల వయస్సు, తండ్రి మహబూబ్ బాషా, కంబదూరు మండలం అని. మొహమ్మద్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి లేట్ మహబూబ్ పీరా, కంబదూరు గ్రామం అని తెలిపినారు. పారిపోయిన వ్యక్తులు నూర్ మరియు బోయ మల్లికార్జున, బాలాజీ నాయక్, 3 వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినారని తెలిపినారు. మొదటి వ్యక్తిని విచారించుకొనగా తన బావమరిది నాగభూషణ 3 సంవత్సరాల క్రితం చనిపోయినాడని, ఇదివరలో సదరు నాగభూషణ గుప్త నిధులు అక్కడక్కడ తవ్వకాలు చేసి నిధి దొరికినప్పుడు ఆ నిధిని ఈ బిసల మల్లప్ప గుడి దగ్గర ప్రాంతంలో దాచిపెట్టినారని, అతను ఇటీవలే
సుమారు 3 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినాడని, అది ఆ బిసలమల్లప్ప గుడి ప్రాంతంలో దాపెట్టినది తవ్వి తీసుకోవాలనే నిర్ణయం